మనం దీన్ని సింపుల్గా గుర్రం మాంసం బిర్యానీ అని కూడా అనొచ్చు. నూనెలో కొంచెం రైస్ తక్కువైనట్టుంది కదా. కజ్జికాయలు అనుకున్నాను నేను సార్. పొక్కు కేపోకు 24,000 అంటే ఎక్కువ ఆ క్వాంటిటీకి. విచార్ సోమ్సా విచార్. ఓకే 12 eggs. You have plow with goat. ఉసిరికాయలా ఉంది అది. ఇన్ని రకాల బ్రెడ్లు అసలు నేను ఏ దేశంలోనూ చూడలే. సేమ్ మామిడి పండు షేప్ లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీకు ఉజ్బెకిస్తాన్ రుచులు అయితే చూపించబోతున్నాను. ఎలాగో నేను మీకు తినిపించలేను, సో అందుకని చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉజ్బెకిస్తాన్ దేశంలో వీళ్ళు అసలు ఎలాంటి ఫుడ్స్ తింటారో, ఇక్కడ ఎలాంటి ఫుడ్స్ అమ్ముతారో అన్నీ అయితే మీకు చూపిస్తా. సో నా ప్రీవియస్ ఉజ్బెకిస్తాన్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే వెళ్ళి ఒక లుక్ వేసుకోండి. నూనెలో కొంచెం రైస్ తక్కువైనట్టుంది కదా. అవును కదా, నూనెలో రైస్ తక్కువ అలాగే ఉంది. ఇదేంటిది ఇది? రైస్లో ఎవడైనా నూనె వేస్తాడా? సరే వేసాడు. నూనె మొత్తం ముందు వేసి నేషనల్ డిష్ ని అవమానించకూడదు. నువ్వు అంత నేషనల్ డిష్ అని నూనె ఎక్కువ ఉందని చెప్తున్నాను అయ్యా. ఏంటిది ఇది? గుడ్డు, కాకుగుడ్డు బ్రో. దాంతో ఉంటుంది, దాన్ని ఏమంటారు? పాము గుడ్డు, కాకుగుడ్డు ఏంటది? ఇది లిల్లీపుట్టు కోడి. లిల్లీపుట్టు కోడిలు ఉండవు. ఇది కూడా ఇది హార్స్, గుర్రం. అదే గుర్రం. అది ఏదో తినబోదుల్లో ఏదో ఇచ్చేస్తున్నారు, తినేస్తున్నాం. స్మోక్. దిస్ వన్ స్మోక్. స్మాల్ పవర్. Quail eggs. Okay, quail eggs. This one horse. Okay. Horse, chicken, sheep. 3. Best pilaf. The best. Like Samosa. Samosa. ఏదో ఒక్క ఆడికేమో ఏంటిది మేకమో బాగుంది, సూపర్ గుడ్. నీ పేరు? నేమ్ కమ్ దిస్ సైడ్. APXO Farhad. okay. Good. సరిపోతావులే, ఆఫ్ఘనిస్తాన్ నువ్వు, డౌట్ లేదు. ఇప్పుడే మేము ఒక లోకల్ చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇక్కడ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. దిస్ వన్ కాల్ Beef, spinach, beef, pumpkin. స్పినాచ్, బీఫ్, పంకిన్, ఆల్ సోమ్సా. Somsa. Bichak, somsa, bichak. సోమ్సా బిచార్ సోమ్సా. Bichak, somsa, bichak. బిచార్ సోమ్సా బిచార్. ఈ షేప్ చూడండి, దీన్ని బిచార్ అంటారంట. రౌండ్గా ఉంది, లోపల అయితే పాలకూర ఉంటుంది. ఇది లోపల ఇది కప్ కేక్లా ఉంది చూడడానికి. ఇది సోమ్సా. మన సమోసా అంటూ ఉంటాం కదా, వీళ్ళు సోమ్సా అంటారు. ఇదైతే 5,000 సోము, ఇదైతే 10,000 సోము, మళ్ళీ ఇదైతే 5,000 సోము. ఈ పక్కనే చూడండి, ఇక్కడ ఏవో కజ్జికాయలా ఉన్నాయి కొన్ని. సేమ్ కజ్జికాయలే, లోపల అయితే పంచదార వేసేసి ఉంది. అండ్ ఇది బయటకు అయితే ఇలా ఉంది కదా పంచదారతో. దీని లోపల కూడా స్టఫింగ్ మీట్ ఉంటుందంట, మేబీ ల్యాంబ్. సో ఇది విల్ ట్రై. యా, హ్యావ్ ఇట్. చేర్స్. ఇట్ లుక్స్ లైక్ డంప్లింగ్. యా, ట్రై చేద్దాం. Pumpkin. Hindustan. Hindustan and New Zealand both. సేమ్ క్యారెట్ లా ఉంది. Pumpkin. జపాన్. South Korea, Japan, India, New Zealand. తీతిగా క్యారెట్ లో ఉంది, బాగుంది. Pumpkin. It's a bit cold. Yeah, and it tastes like carrots. Carrot, pumpkin, and onion. It's a bit cold. I wish it was like that. Nice. If it is hot and it's very soft. How would you rate it out of 10?
How would you rate it? Rate it out of 10. అవుట్ ఆఫ్ 10 మేబీ 7 6. because it tastes. I thought it will be like spicy but It's it's not sweet. spicy. It's Yeah, plain. come on, And it's a sweetest texture. we'll try somsa. I'll have to get rid of some Yeah. sugar. చూడండి ఇది సోమ్సా అయినా సరే ఇందులో ఎంత షుగర్ వేసారు, కజ్జికాయలు అనుకున్నాను Loaded నేను. with the sugar. కమ్ ఆన్, cheers. Cheers, brother. cheers. Here we go. Oh man. I just got sugar in my mouth. చూసారు అలా అయిపోయింది Very మొత్తం. good. Very nice. గుడ్, టూ మచ్ షుగర్. Sugar, samsa sugar. It's just a pastry thing, but loaded with the white. చూసారా చాలా షుగర్ ఎక్కువ ఉంది, తీయగా ఉంది. సో లోపల ఉన్న స్టఫింగ్ పడేసాను. అది అది ఇది హాట్ స్వీట్ అంత ఎక్కలేదు టేస్ట్. Just because it got loaded with the sugar, 3 out of సో హౌ మచ్ 3. రేటింగ్? 3. యా, -2. Yeah. ఇప్పుడు మనం ఇంకొక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం పులావ్ వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. దీన్ని పులావ్ అని కూడా అంటున్నారు, పిలాఫ్ అని కూడా అంటున్నారు, పులావ్ అని కూడా అంటున్నారు. ఇది ఆల్రెడీ తయారు చేస్తారంట. నేను మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకున్నాను. చూద్దాం ఇప్పుడు. ఎంత పెద్ద హండీలో వండుతున్నారు చూసారా. వావ్. The pulao, yeah. ఇదంతా రైస్ అనమాట, పులావ్ రైస్. ఈ రైస్ కూడా మన బాస్మతి రైస్లో ఉండదు. చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉందో. వీళ్ళు ఈ పులావ్ చేసినప్పుడు ఆయిల్ చాలా ఎక్కువ వాడతారనమాట. అదొక్కటే నాకు అంతగా నచ్చదు. ఎంత ఆయిల్ ఉందో చూడండి. ఈజ్ ఆల్ ఆయిల్, టూ మచ్ ఆయిల్. ఓ, పొగలు కక్కుతుంది మొత్తం. కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ చాలా చోట్ల ఏంటంటే ఓన్లీ బీఫ్దే అమ్ముతూ ఉంటారు. మనకి బీఫ్ మనం తినం కాబట్టి ప్రాబ్లము. చాలా చోట్ల ఒక 90% ఉజ్బెకిస్తాన్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి బీఫ్తోనే చాలా వరకు డిష్లు అన్నీ ఉంటాయి. తర్వాత మేక మాంసం కానీ ఆ గొర్రె మాంసంతో చాలా రేర్ అనమాట. చికెన్ కూడా కొంచెం రేర్గానే అమ్ముతూ ఉంటారు. బీఫ్ అయితే ప్రతి చోటన. వెజిటేరియన్స్కి అయితే కొంచెం కష్టమనే చెప్పాలి. దెర్ ఈజ్ నో క్యారెట్ ఇన్సైడ్. క్యారెట్ మీట్. ఓకే, they kept carrots under the cloth. You have plow with goat. Yeah. You have plow with goat. Yeah, beef, yeah, lamb, yeah. Lamb, yeah, lamb. How much? Skolka? Huh? Lamb plow. 50,000. 50,000 సోమ అంట. సో చాలా వరకు ప్లావ్ షాప్స్లో అయితే ఉండవు, బట్ ఇక్కడైతే ఉంది లక్కీగా. అండ్ వీళ్ళ రెస్టారెంట్లో చూడండి, ఇవైతే సలాడ్ అనమాట. ఇదైతే పెరుగు, ఇదైతే క్యూకుంబరు, ఇవి మ్యారినేటెడ్ పికిల్స్ లాంటివి. ఇదిగోండి. ఓ, మధ్యలో క్లాత్ పెట్టారు, కిందనంతా క్యారెట్స్ ఇవన్నీ ఉన్నాయి. వావ్. అందులోనే మాంసం కూడా అందులోనే కుక్ చేసేసారు. ఈ సెంట్రల్ ఏషియాలో చాలా చోట్ల మనం గుర్రం మాంసం చూస్తూ ఉంటాం. మెయిన్గా ఈ నేషనల్ డిష్ అయిన పులావ్లో కొన్ని రెస్టారెంట్స్లో వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉజ్బెక్ కల్చర్లో గుర్రం మాంసం మెయిన్గా పెళ్లిల్లో లేదంటే పండగలకి కొందరు తింటూ ఉంటారు. కొన్ని హోటల్స్లో పులావ్ మీద హార్స్ మీట్ పెట్టేసి ఇస్తారు. మెయిన్గా ఈ చలికాలంలో తినడానికి ఇష్టపడదు, ఎందుకంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయని ఎక్కువ చోట్ల తింటూ ఉంటారు. నేను మొదటిసారి దేశం వచ్చినప్పుడు గుర్రం మాంసం ఎంట్రా బాబు అని చెప్పేసి షాక్ అయ్యాను. అప్పట్లో నాకు ఈ ఐటెం పేరు తెలియక గుర్రం మాంసం బిర్యానీ అని అనేవాడిని. కానీ ఈ గుర్రం మాంసం పులావ్తో కలిపి వండరు, వేరేగా వండి ఈ పులావ్ మీద పెట్టి వడ్డిస్తారు చాలా చోట్ల. కానీ మనం ఇండియాలో చూసే దమ్ బిర్యానీ ప్రాసెస్, తర్వాత ఈ ఉజ్బెకిస్తాన్లో చూసే పులావ్ ప్రాసెస్, వంట చేయడానికి కొంచెం పద్ధతి సిమిలర్గానే చేస్తారు. కాకపోతే వాడే ఐటమ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే మనం దీన్ని సింపుల్గా గుర్రం మాంసం బిర్యానీ అని కూడా అనొచ్చు. ఈ ఉజ్బెకిస్తాన్ దేశం ఫేమస్ డిష్ అయిన పులావ్ తినడానికి అయితే మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఈ తాష్కెంట్లో ఉండే పులావ్కి ఇక్కడ ఈ సమర్కండ్ పులావ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కుకింగ్లో. సో ఇక్కడికైతే వచ్చాం అనమాట. చాలా ఫేమస్ అంట ఈ
ఆజ్ మర్కాజీ సమర్కండ్ నెంబర్ 1 అట. సో ఈ రెస్టారెంట్లో పులావ్ బాగుంటుందని రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రై చేయడానికి అయితే వచ్చాం. సో లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ అది ఎలా ఉందో మీకు చెప్తాను. రెస్టారెంట్లోకి రాగానే మమ్మల్ని సలాడ్ జ్యూస్ చేసుకోమని పెద్ద కంచం అయితే పెట్టారు, ఏవి కావాలో అవి తీసుకోమని. వాట్ ఈస్ దిస్? యోగర్ట్? Yogurt. విల్ టేక్ దిస్ వన్. Yeah, we'll take this one. Salad, tomato, ఓకే. radish, yogurt. Beautiful. Yes, okay. వాట్ ఈస్ దిస్ వన్? This mountain onion. మౌంటైన్ ఆనియన్. ఓకే. Can I try it? Please? Mountain onion. ఓకే, అదేదో మౌంటైన్ ఆనియన్ అంట. Mountain onion. ఓకే. ఇక్కడ వీళ్ళు ఏ ఫుడ్లో అయినా సరే టీ మస్ట్ అండ్ షుడ్గా ఇస్తారు, అది కూడా గ్రీన్ టీ. సో మిల్క్ ఏ ఉండదు, కానీ హెల్త్కి చాలా మంచిది. పాట్ తెచ్చి పెట్టేస్తారు ఆ పాటు దాంతోపాటు ఈ బాస్కెట్తో యాక్చువల్గా బ్రెడ్ తెస్తారు. టీ రెండు మస్ట్ అండ్ షుడ్, ఏ ఫుడ్ తినే ముందైనా ఇవి తెస్తారు, బ్రెడ్ టీ. కాకపోతే మా దగ్గర ఆల్రెడీ బ్రెడ్ కొనుక్కొని వచ్చిన ఉన్నాయి కదా, అందుకనే వద్దు, బ్రెడ్ వద్దని చెప్పేసాం. కాకపోతే ఈ వీటిలన్నిటికీ అయితే సపరేట్ ఛార్జెస్ చేస్తారనమాట మనం తీసుకున్న సలాడ్ బట్టి. అండ్ ఉజ్బెకిస్తాన్ ఫుడ్స్లో ఏంటంటే సలాడ్ మస్ట్ అండ్ షుడ్. చూసారా, ఇదేంటి కివీలా ఉంది, ఇది కాకపోతే ఇది కీరా. కీరా. ఈ బ్రెడ్ ఎందుకు ఇస్తారో, దీన్ని దేంతో తినాలో కూడా తెలియదు. ఆ బ్రదర్ ఏమో దీన్ని గ్రీన్ టీలో ముంచుకొని తినమంటున్నాడు. ఇక్కడ పెరుగు ఉంది, కొంచెం పెరుగుతే తినేద్దాం. ఉజ్బెకిస్తాన్లో పెరుగు టేస్ట్ చాలా బాగుంటుంది. Mountain onion. ఇది మౌంటైన్ ఆనియన్స్ అంట. చిన్నది టేస్ట్ చేద్దాం. ఉసిరికాయలా ఉంది అది. మా ఫుడ్ అయితే వచ్చేసింది. Here comes lamb pilau. ల్యాంబ్ పులావ్. It is tiny eggs. ఈ పైన అంతా చూడండి మొత్తం ఫ్యాట్. దీస్ టైనీ ఎగ్స్ ఆర్ క్వెల్. Boiled eggs. యా. అండ్ యూజువల్లీ విత్ పులావ్ దే గివ్ హార్స్ మీట్ యాజ్ వెల్. ఇప్పుడు ట్రై చేద్దాం మనం ల్యాంబ్ పులావ్. రైస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. అది తిరిపోయింది, స్మూత్గా వెళ్ళిపోతుంది లోపలికి. డూ యూ లైక్ ఇట్? హౌ వాజ్ ద టేస్ట్? హౌ యూ ఫీల్ బ్రో? Not better than last night. Not oily. It's mixture of flavor. We didn't have a quail eggs last night. It's not spicy either, but you can taste different flavors. Fatty at the same time, but the raisin makes the huge difference. Yeah. It's real good. వెరీ టేస్టీ. What I had last night. చూసారు కదా, ఫుడ్ అయితే బాగుంది, కాకపోతే చాలా ఆయిల్ ఎక్కువైతే ఉందన్నమాట, ఎక్కువ ఫ్యాట్. సో బిల్ అయితే 1,84,000 సోము అయితే అయింది. సో 1,84,000 సోము. బాగుంది ఫుడ్ అయితే, ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలామంది లోకల్స్ అయితే వచ్చి ఇక్కడే తింటున్నారు, ఎందుకంటే ఫేమస్ రెస్టారెంట్ అంటుంది. And they all just talk. You're a content creator. Okay. Oh my good guys. ఇక్కడ మనం ఇంకొక ఇద్దరు క్రియేటర్స్ని కూడా కలవచ్చు. వాళ్ళిద్దరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. చూసారా, సేమ్ నేను అలా వీడియో తీసుకుంటున్నా, వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు. You guys are all. In Central Asia, they will offer first you green tea because green tea is natural. Like they farm it here in Uzbekistan. If you say black tea is coming from Russia. So in Central Asian cuisine, bread is very famous. It's like you can compare it to Southeast Asia rice is equals to bread. So if there's no bread in the table, that's not a good meal for Central Asia. That's the first thing they offer. Yes, and then also they're very particular with side dishes. So this one is yogurt, and then they like eating onions, and this is their version of like a kimchi in South Kimchi, Korea. yeah.
Yeah, but it's very interesting because tea can never go out in a meal. సో ఇప్పుడైతే సమర్గండ్లో మనం డిన్నర్ చేయడానికి అయితే వచ్చాం. అట్ ప్రెసెంట్ నేను ఒక లోకల్ రెస్టారెంట్లో ఉన్నాను. నాతో పాటు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ యువర్ నేమ్. My name is Eliza and I'm from the Philippines. My name is Otto Kiade from Japan. జపాన్. Mira from Indonesia. అండ్ Ramen, Indo-Kiwi, New Zealand. మనతో పాటు ఇక్కడ ఇంకా ఇప్పుడు బ్రదర్ మాట్లాడారు కదా, సో తను కూడా యాక్చువల్గా బ్లాగర్ అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఫేమస్ టిక్ టాకర్. అండ్ మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఓకే, టేబుల్ ఇస్ ఫుల్. Chickpeas. హియర్ Another meal. ఓకే. That's noodle? This is so funny. సో యాక్చువల్గా ఇక్కడ ఫుడ్స్ అన్నీ చాలా వరకు బీఫ్తో ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఈ ఒక్క ఐటెం మాత్రమే మనకి ల్యాంబ్లో కానీ గోట్లో కానీ దొరుకుతుంది అన్నారు. సో అందుకే ఇదే ఆర్డర్ ఇచ్చాను. చాలా టిపికల్గా ఉంది చూడడానికి. I made a video. ఇది కూడా బీఫ్తో చేసిందే. వాట్స్ దిస్ నేమ్? Lagman. Lagman. లగ్మాన్. దీని పేరు లగ్మన్ అంట. అండ్ ఇదైతే చిక్ పీస్ విత్ ల్యాంబ్, దీంతో పాటు బ్రెడ్, తర్వాత కొంచెం యోగట్, తర్వాత క్యూకుంబర్లో ఉంది అది, అంతే. గ్రీన్ టీ. సో ఇదే అనమాట మా డిన్నర్ ఈరోజు. ఇంకా ప్లావ్ రాలేదు. వాట్ ఈస్ దిస్? ఇట్ లుక్స్ This is kimchi, but a different type. But not kimchi, they have a different name for it. ఓకే, ఇట్స్ లైక్ మ్యారినేటెడ్. Fermented cabbage. ఓకే ఓకే, ఫెర్మెంటెడ్ క్యాబేజ్. What's the Uzbek name? Chicken. No, Uzbek. Uzbek chicken. Uzbek chicken. 6 కేజీ 40,000 అట. కేఎఫ్సి చికెన్లా ఉంది ఉజ్బెక్ చికెన్. ఈ వేడివేడి ఆ వెదర్లో తీసుకుంటున్నాం. చల్ల వెదర్లో వేడివేడిగా తీసుకుంటున్నాం. ప్రెజెంట్ మనం ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాం. యూజువల్గా ఫుడ్ వీడియో అంటే నార్మల్గా రోజు వీళ్ళు ఏం తింటారో, ఇక్కడ నేషనల్ ఫుడ్ ఏంటి, ఇవన్నీ చూపించాను కదా. అసలు ఈ షాప్స్లో ఏమమ్ముతారు, వీళ్ళు డైలీ లైఫ్లో ఏమేమి ఎక్కువ వాడుతూ ఉంటారు, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. బయట అయితే ఫ్రిడ్జ్లు పెట్టారు, కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి -1 -2 ఇలా ఉన్నాయి టెంపరేచర్లు. సో ఫ్రిడ్జ్ ఏమీ ఆన్ చేయలేదన్నమాట, డైరెక్ట్గా కూలింగ్ అయిపోతున్నాయి. సో చాలా వరకు అక్కడ పెట్టేశారు అలాగే. సాయంత్రం అంతా అలా వదిలేస్తే ఈవినింగ్కి మంచిగా కూలింగ్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ కోకోకోలా బాటిల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిన 3,000 గ్లాస్ బాటిల్స్, 3,000 సోము. ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల ఏమేమి ఉంటాయి చూపిస్తాను. సో ఇక్కడ చాలా వరకు షాప్స్లో ఏంటంటే బిస్కెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. ప్రతి షాప్లో నేను ఒకటి బాగా గమనించాను. యూజువల్గా ప్యాకెట్స్లో అమ్ముతారు కదా, అలా కాకుండా ఇలా పెద్ద పెద్ద డబ్బాల్లో అమ్ముతున్నారు అనమాట. అది కూడా కేజీల లెక్క. ఇవి చూడండి, చిన్న బిస్కెట్లు, ఇవి అయితే 36,000 సోము 1 కేజీ. ఇవి కూడా అంతే. వీటి మీద ప్రైస్ మెన్షన్ చేయలేదు. సో ఇవి మళ్ళీ వేరే రకమైన బిస్కెట్లు, ఇవేమో కైండ్ ఆఫ్ వేఫిల్స్, ఇవేమో చూడడానికి మేరీ బిస్కెట్లలో ఉన్నాయి. 28,000 సోము అంట మొత్తం. అంటే ఇది బయటన చాక్లెట్ కోటింగ్ ఉంది, కానీ ఇది మొత్తం చాక్లెట్ కాదు, లోపల మళ్ళీ బిస్కెట్ ఉంటుంది. ఇదైతే 58,000 సోము ఇది. సో ఇవి కూడా అంతే. ఇది కొంచెం మనం జిమ్ జామ్ తింటూ ఉంటాం కదా, లోపల కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ టైప్లో ఉంటుంది అనమాట ఇందులో. సో చాలా వరకు వీళ్ళు ఇలాగ కేజీలకు కొనుక్కొని వెళ్తున్నారు. ఇంకా కిందన కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొన్ని చిప్స్ అయితే అమ్ముతున్నారు, రకరకాల చిప్స్. ఇంకా చాక్లెట్స్ కూడా ఉన్నాయి కొన్ని. నేనైతే ఇది ట్రై చేశాను, ఇదైతే బాగుంటుంది. 3,000 సోము ఇదైతే. బ్రూనీ అని చెప్పేసి, యాక్చువల్గా నేను జోలి చిప్ ఛాలెంజ్ వీడియో చేసినప్పుడు ఇది ట్రై చేసి అప్పుడే చాలా నచ్చింది. ఇది కూడా ట్రై చేశాను కదా, ఇది అంత బాగాలేదు, నాకు నచ్చలే ఇది. చాలా వరకు ఇంకా ఇంపోర్ట్ చేసుకున్న చాక్లెట్స్ ఇవి. ఈ టెడ్డీ బేర్ కూడా బాగుంటాయి. ఈవెన్ నేను జార్జియా కంట్రీలో ఉన్నప్పుడు ట్రై చేసా. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. చూడండి, మళ్ళీ
ప్యాకింగ్లో అమ్ముతున్నారు. తర్వాత లూజ్ ఇవి బ్రాండ్, ఐ మీన్ ఇవైతే ఇదేదో పొక్కు కేపోకు అనేదో బ్రాండ్ ఉంది కదా, ఇవి ఏంటంటే లోకల్ మేడ్ అనమాట. వీళ్ళు లోకల్గా ఇంట్లో తయారు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకొని అమ్ముతున్నారు అనమాట. ఇవి లోకల్ చాక్లెట్లు. చిన్నప్పుడు ఎప్పుడు ఎక్లైర్స్, తర్వాత కచ్చా మ్యాంగో ఇలాంటివి చూసేవాడిని. ఇక్కడ ఆ టైప్లో అంత అలాంటివి ఏం లేవు. నెస్లే వాళ్ళది అనుకుంటా ఇది ఈ బ్రాండ్. ఇంకా చాలా వరకు మిగతావన్నీ రొటీన్గానే ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఈ రైస్ ఎలా ఉందో, మొత్తం మిక్స్డ్గా వచ్చింది. సో వీళ్ళు డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఇవన్నమాట. లోకల్ బ్రాండ్స్ ఎక్కువ ఉన్నాయి చాలా వరకు, వీళ్ళు ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నవి. వీళ్ళు తీపి అయితే చాలా ఎక్కువ తింటారు. చాలా షాప్స్లో ఏంటంటే డిఫరెంట్ కేకులు, చాక్లెట్లు చూసా. మన సైడ్ హల్దీరామ్వి సోంపాపుడి టైప్ ఉంటాయి కదా, కొంచెం ఆ టైప్లో ఉన్నాయి ఇవి చూడడానికి. ఇదైతే చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట, తీపి ఎక్కువ ఉంటాయి బాగా. డిఫరెంట్ టైప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక రకమైన కేక్ మళ్ళీ. నో ఇట్స్ ఓకే. ఇదిగోండి, ఇది లోపల స్టఫింగ్ అయితే ఆ పాలకూర పెట్టేసి ఉంటుంది. ఇదైతే చికెన్, అవి రకరకాల బ్రెడ్లు. ఇక్కడ బ్రెడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు కదా, సో రకరకాల బ్రెడ్స్ అనమాట. ఇవి చూడండి కొంచెం జాపనీస్ స్టైల్లో ఉన్నాయి ఇవి. చికెను, ఫిష్, ఇవేమో చిన్న కేక్స్. ఇవి అన్నీ చాలా వెరైటీగా కలర్ఫుల్గా భలే ఉన్నాయి బిస్కెట్లు అన్నీ. వీళ్ళు కేజీలకు అమ్ముతున్నారు అన్నమాట ఈ బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఇవన్నీ. ఇటువైపు చూసుకుంటే ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో ఫేమస్ బ్రెడ్ నాన్ అంటూ ఉంటారు దీన్ని. ఈ ఉజ్బెకిస్తాన్ వచ్చాకే తెలిసింది బ్రెడ్లో ఇన్ని రకాలు ఉంటాయని. సో నేను ఒక 2 రకాల బ్రెడ్లు అయితే తీసుకున్నాను, చిన్నవి లోపల స్టఫ్ చేసినవి. ఇదిగోండి, సో 10,000 అయితే పడింది ఈ చిన్న బ్రెడ్లు 3 కలిపి. 10,000 సోము. రకరకాల బ్రెడ్లు, ఒకటేమో చప్పగా ఉంటుంది, ఒకటేమో అందులో చాక్లెట్ పెట్టేసి ఉంటుంది, ఒకటేమో క్యారమిల్. ఇలా డిఫరెంట్ స్టఫింగ్స్ చేసి అమ్మేస్తున్నారు. ఇన్ని రకాల బ్రెడ్లు అసలు నేను ఏ దేశంలోనూ చూడలే. బ్రెడ్స్ తింటూ ఉంటారు కానీ ఇలా బ్రెడ్స్లోనే బోల్డ్ రకాలు చేసి అమ్ముతున్నారు. ఇక్కడ లోకల్ ఐస్ క్రీమ్స్ చూడండి భలే ఉన్నాయి. ఇదైతే సేమ్ మామిడి పండు షేప్లో ఉంది. ఇది వెరైటీగా, ఇది ఓపెన్ అవ్వట్లేదు, లేకపోతే దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నా. చూసారా, మ్యాంగో ఐస్ క్రీమ్. ఇది సేమ్ మామిడి పండు షేప్లో ఉంది. చికెన్ కుకు నో టిక్వా విచ్ మీట్ స్పినాచ్. ఓకే, ఇదేదో రకమైన బ్రెడ్లా ఉంది. ఇటువైపు చూడండి, ఫేమస్ బ్రెడ్. ఇటువైపు అయితే చూడడానికి ఆ పరోటాల్లో ఉన్నాయి. కానీ ఈ టెంపరేచర్లో ఏంటంటే అన్నీ చాలా గట్టిగా అయిపోతున్నాయి అన్నమాట. సో తినడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఓహో, ఏంటి పాప్కార్న్లో ఉంది. దిస్ లుక్స్ లైక్ పాప్కార్న్ అండ్ లుక్స్ లైక్ మఖానా. యా, ఇది అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాప్కార్న్. అక్కి అయితే ఏదో తయారు చేస్తుంది. జనాలు లేరు కానీ ఈ రెస్టారెంట్ చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, అదిరిపోయింది. ఏం చూపిద్దామన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, బోసిపోయాయి మొత్తం వింటర్ వల్ల. ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో ఇంకొక ఫేవరెట్ ఫుడ్ ఉంది అందరికీను, అదేంటంటే షష్లీక్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కబాబ్స్ టైప్ అనమాట. ఇంకా బాగా లోకల్లో చెప్పాలంటే మా సైడ్ కబాబులా అంటూ ఉంటాం. సో స్క్యూయర్స్ అనమాట. ఇది మెయిన్గా వీళ్ళు తినేది ఏంటంటే బీఫ్, తర్వాత ల్యాంబ్. చికెన్ చాలా రేరు, చాలా తక్కువ తింటున్నారు చికెన్ వీళ్ళు. ఇదిగోండి ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి.
షష్లీక్. వీటి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చికెన్ అనుకోండి 20,000 అంట. ఒక 5-6 పీసులు ఉన్నాయి అందులో. ఇదైతే ల్యాంబ్, ఇందులో ఇదైతే 24,000. లివర్ 22. దిస్ వన్ ల్యాంబ్, తర్వాత బీఫ్ ఒకటే. ఓకే ఓకే. కిబాబ్ 24, అది కూడా. ఓకే ఓకే. సో ఇవన్నమాట. ఎస్, వెరీ గుడ్. ఇది షష్లీక్ అంటే ఇలా ఉంటుంది. మనం చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాం కదా. దీంతోపాటు ఏంటంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ మధ్యలో ఇది పెట్టుకొని తినేస్తూ ఉంటారు. కాకపోతే హాట్ కోల్డ్ కాకపోతే రేట్లు చాలా ఎక్కువ. యూజువల్గా 20,000 24,000 అంటే హౌ మచ్? సో సడన్గా బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వట్లేదు, బట్ 24,000 అంటే ఎక్కువ ఆ క్వాంటిటీకి.